83 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి, అలాగే వీళ్ళు చెప్పిన తల్లికి వందనం ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలకు రైతులు 53 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ భారం వేశారు అధ్యక్ష, అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. 13,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేశారు అధ్యక్ష, అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే 60% నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ 9 నెలల్లో, దాన్ని సుపరిపాలన అంటారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష, మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించడానికి కేంద్రం దగ్గర రాజీ పడడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమ పరిపాలన సుపరిపాలన అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష, 9 నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే కల్పించబడినవి అన్నారు, అసలు ఏ శాఖలో కల్పించారు, ఏ కంపెనీల్లో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష? 4 లక్షలు కాదు అధ్యక్ష, 9 నెలల్లో 4 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం 6 నెలల్లో 1,25,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో మెగా డిఎస్సి అధ్యక్ష చాలా స్పష్టంగా 4వ పేజ్ ఒకసారి దయచేసి గౌరవ సభ్యురాలని చదవమంటున్నారు అధ్యక్ష. To date, investors have pledged investment of 6.5 lakh crores with an employment potential of over 4 lakh jobs. Potential. ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం? మేము ఇచ్చామని చెప్పలేదు మేడం, ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నారు. ఎందుకు మీరు తప్పు చెప్తున్నారు అధ్యక్ష? చూపించాను అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎట్లా ఉందా తెలుగులో? అలా ఉందా? తీయండి, తెలుగు కూడా తీయండి. తెలుగు కూడా వచ్చామ్మా, తెలుగు తీయండి, పుస్తకం తీయండి, నో ప్రాబ్లం. కానీ సత్యదూరం మాటలు చెప్పకూడదమ్మా, సత్యదూరం మాటలు చెప్పకూడదమ్మా. అంటే అనిత గారు చెప్పండి, చెప్పండి. ప్రింటింగ్ మిస్టేక్ పడిందా ఏంటి చెప్పండి. లేదు, 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చూడమండి అధ్యక్ష, ఎక్కడైనా ఏ పేజీ? 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష. నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష. అలాగే చంద్రబాబు